హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. రోజైతే అండి మనం నిల్వ పచ్చడి గోంగూర చేసుకుందాం అండి. గోంగూర పచ్చడి చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దామండి. గోంగూర పచ్చడి ఇప్పుడు గోంగూర బాగా దొరుకుతుంది. మంచిగా 4 కట్టలు తెచ్చి ఆకంత గిల్లి కడిగి ఆరబోసి పొడిగుడ్డలు వేసి తడంతా తుడిచి ఆరబోసాను. ఇప్పుడు మనం పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. 1 ఇయర్ గ్యారంటీ ఉంటుంది. మనం తడి పెట్టకుండా, తడి చేతులుగా తగలకుండా మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయితే గ్యారంటీ ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు నేను 4 కట్టల గోంగూర తీసుకున్నానండి. మరి ఒక 100 గ్రాములు అయితే ఎండుమిర్చి తీసుకున్నాను. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. మరి అలాగే 1 టీ స్పూన్ అయితే జీలకర్ర అండి. మరి ధనియాలు అయితే 1.5 టీ స్పూన్ వేసాను. మెంతులు 1/2 టీ స్పూన్ వేసాను అండి. మరి తగినంత ఉప్పు, ఓకేనా? వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఓకేనా? కొన్ని ఒక 20 గ్రామ్స్ అయితే నేను నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కాల్షియం కదండి. గోంగూర ఏమో మనకు ఐరను, నువ్వులేమో కాల్షియము. ఎప్పుడు తిన్నా కూడా మనకు కాల్షియం అందుతుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. నువ్వులు నచ్చని వాళ్ళు పల్లీలు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఎలానో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ఇవన్నీ మనం వేపి పక్కన పెట్టుకుందాం, స్టార్ట్ చేసుకుందాం, ఓకేనండి? ఇప్పుడు నేను ఇందాక చెప్పడం మర్చిపోయాండి, 1 నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్లో నేను చెప్పడం మర్చిపోయాను, ఓకే? ఇప్పుడు మనం ఇవన్నీ వేపుకుందామండి. ముందు ధనియాలు వేసాను, ఒక స్పూన్ నువ్వులు వేస్తున్నాను, 1 స్పూను జీలకర్ర, ఒక 20 గ్రామ్స్ నువ్వులు, ఇవన్నీ వేగాయి, తీసేద్దాము. ఆయిల్ వేసి కూడా వేపుకోవచ్చు అండి మనం, కానీ అది మన ఇష్టం. నేనైతే ఇప్పుడు వేయలేదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు వేపుకుందామండి. 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఇప్పుడు మన మిరపకాయలు 100 గ్రాములు తీసుకున్నాను కదా, అవి వేసేద్దాం. కొంచెం వేగితే చాలండి, లేకపోతే కలర్ నల్లగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన మిరపకాయలు అయితే ఇలా వేగినాయండి, ఓకేనా? ఇప్పుడు మనం గోంగూర వేపుకుందామండి. ఆయిల్ వేసుకుందాం గోంగూర కోసం. ఒక 2 పావులు ఆయిల్ అయితే వేద్దామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఆకేసేద్దాం, గోంగూర వేద్దాం. ఒక సగం వేసాకండి మనం ఈ చింతపండు అంతా తీసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా దీంట్లోనే వేద్దాము. పైన ఆకు వేసేద్దాం. ఈ యొక్క తడికి అది ఉడికిపోతుంది. మూత పెట్టేసేద్దామండి. మంచిగా చక్కగా ఉడుకుతుంది. చూసారా, మొత్తం వేగిపోయింది. ఇప్పుడు మనం బంద్ చేసేద్దాం స్టవ్. ఇప్పుడు మనం వేపుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇలా పెట్టానండి పొడి. ఇప్పుడు మనం ఈ మిరపకాయలు వేద్దాం. మిరపకాయలు వేసి కొంచెం సాల్ట్ వేద్దాం. కొంచెం కచ్చపచ్చ పట్టిన తర్వాత మనం ఎల్లిపాయలు కూడా వేద్దాం, ఓకేనా? ఒక్కసారి తిప్పేస్తాం. ఇప్పుడు ఈ మిరపకాయలలో ఎల్లుల్లిపాయలు వేద్దాం. పొట్టు తీయనక్కర్లేదండి, ఒక్కసారి తిప్పుదాం అంతే.
ఒక్కసారి కొంచెం నలిగితే సరిపోద్దండి. ఓకేనా? ఇలా వెల్లుల్లిపాయలు వేసి పట్టేశాను. ఇప్పుడు ఇది కూడా ఇందులోకి తీసేసుకుందాం. చూసారా, కొంచెం కచ్చపెచ్చ పట్టాను, అట్లనే బాగుంటుందండి. ఇప్పుడు మనం గోంగూర పట్టేద్దాం. చూసారండి, ఒక్కసారి తిప్పేశాను, ఆకులాకులుగానే ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 పావులు అయితే ఆయిల్ పోసా అండి తాలింపు కోసం. ఇప్పుడు తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, 1 స్పూను మినప్పప్పు అండి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, ఆవాలు 1 స్పూన్. ఇవి మనకు కావాల్సినవి. కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం. ఓకేనండి? కొంచెం పసుపు వేద్దాం, చిటికెడు. ఇప్పుడు వెల్లుల్లి వేస్తాం. ఇప్పుడు కరివేపాకు కూడా, లేత కరివేపాకు అండి, వేసేద్దాం. కొంచెం ఇంగు వేద్దాం. గోంగూర వేసేద్దాం. ఒక్కొక్కటిగా ఇవన్నీ వేసేద్దామండి. పప్పుల పొడి, కారం. సర్వింగ్ బౌల్లో తీసి